ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. పెద్ద సమస్య నాకు రావాలి. వివాహం కాకుండానే మర్యాద గర్భవతి. ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. తలుచుకుంటుంది తల పగిలిపోతాం. ఏం చేయాలి? ఏసేపు ఏంటి ఆలోచిస్తున్నావు? పెళ్లి కాకుండా దొరకతే నా మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? అయినా పెళ్లి కాకుండా దొరకతే నా మరియను ఎలా పెళ్లి చేసుకుంటావు? దేవుని చిత్తమే చేయాలని మూర్ఖంగా ముందుకెళ్ళావనుకో, నిన్ను నీవు మోసం చేసుకున్నట్టే. ఆ మరియని పెళ్లి చేసుకుంటే ఈ లోకం నిన్ను ఏమంటుంది? నీవు పరిశుద్ధుడివి కదా, నీవు నీతిమంతుడివి కదా. అలాంటి నీవు పోయి ఆ మరియని పెళ్లి చేసుకున్నట్టయా? ఈ లోకం నవ్వుతుంది. ఏలన చేస్తారు. వెలియచ్చు కూడా. ఇవన్నీ నువ్వు సహించగలవా? భరించగలవా? అందుకే నీ మంచి కోరే చెప్పు, బాగా ఆలోచించు. ఆ మరియను విడిచిపెట్టే. వదిలే. ఆ మరియను విడిచిపెట్టే. యోసేపు, ఆ మరియను వదిలే. నిజమే, నిజమే. రహస్యంగా ఎవరికి తెలియకుండా బండి విడిచిపెట్టేద్దాం. బండి విడిచిపెట్టేద్దాం. బండి విడిచిపెట్టేద్దాం. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజా సంఖ్య రాయవల్లని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయమని.
ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఏమండి? అయ్యా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం చోటుంటే ఇస్తారా? వెళ్ళవయ్యా, అటు వెళ్ళు. ఈ రాత్రి పూట ఎవరవయ్యా నువ్వు? నీ నస పోటు. అయినా బుద్ధి లేకుండా ఈ పరిస్థితిలో ఎవడయ్యా నీ భార్యని తీసుకురమ్మన్నాడు? అయ్యా బాబు, నా భార్య నిండు చూడాలి. ఆమె ప్రసవించే గడియలు దగ్గర పడ్డాయి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అయ్యో పాపం, మిమ్మల్ని మీ పరిస్థితిని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. చోటు ఇవ్వాలని ఉంది, కానీ మా ఇంటి నిండా చుట్టాలన్నారు. ఇంట్లో చోటు లేదు, కానీ వెనక దొడ్లో పశువులు కట్టేసిన స్థలం ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థలం వాడుకోవచ్చు. చాలుగా, మాకు ఆ చూపు చాలు. అయ్యా, చాలా వందనాలు. దేవా, ఎంత గొప్పవాడవయ్యా, నువ్వు దారి చూపించావు. నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతము. రాజైన హేరోదు దినములను యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి యొక్క రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి
రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా ఈ సరి చంపేస్తుందిరా, ఈ సరికి గొర్రెలకు చేస్తా ఏట్రా మళ్ళీ ఈరేసా ఏం చెప్పరా మళ్ళేసా, ఈ సరికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాడు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం.
నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ ఉంటే నిండుగా క్రిస్మస్ పండుగ ఉంటే నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు శాంతిని స్థాపించే
రాజు